సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బండి సంజయ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. ప్రభుత్వం చివరిదాకా ఉంటుందా అని ప్రజల్లో చర్చ మొదలైందని బండి సంజయ్ కుమార్ చెప్పారు. భవిష్యత్తుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలతో తెలంగాణ పరువు పోయిందని విమర్శించారు. ఒక పెద్ద మనిషిగా ఒక కుటుంబానికి పెద్దగా ఎట్లా భావిస్తామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక పెద్దగా భావించినటువంటి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నిన్న నాతో ఏం కాదు, నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నా, రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి మాట్లాడడము నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల పూర్తి వ్యతిరేకత ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతోని కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాన్ బంద్, కేల్కతం దుకాన్ బంద్. ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయి తీసుకొచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వము ఉంటదా ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజం లోపల వ్యక్తమవుతున్నాయి. ఇంకోరు కూల్స్తారా అని అంటలేను నేను, కూల్చాలంటలేను నేను. ఇది సామాన్య ప్రజల లోపల వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఆ పార్టీకి సంబంధించిన సొంత శాసనసభ్యులే మా భవిష్యత్తు ఏంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనుమానాలతో టెన్షన్ గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తుంది, కుటుంబ పెద్ద ఏం చేస్తారు, అన్ని దిగమింగుకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ కుటుంబ పెద్ద నాతో ఏం కాదన్నప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది? వాళ్ళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింగుకొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా? అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా? ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డది నేను అన్న వ్యాఖ్యలు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు పోయిన దేశంలో కాదు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవాళ ఈ విషయంలో. నాతో కాదు, అప్పు ఉడతలేదు, అనా పైసా ఎవరిస్తలేరు, బ్యాంకులో పోతే దొంగ లెక్క చూస్తున్నారు, ఇవన్నీ ఒక ఎత్తు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎట్లా అబద్దాలు ఆడినట్టే. నిన్న ఇలా నేను ఎల్లారెడ్డిపేటలో ఉన్నా, మీడియా మిత్రులతో మాట్లాడుతున్నా, మీరే సాక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? ఎన్నిసార్లు కలిసినా మీరు ఇచ్చారు. ఢిల్లీకి ఎప్పుడు పోయినా మేమే అనుకుంటున్నాం, ఆయన అనుకున్నా ఏం పెట్టిండు, నేను గిన్నిసార్లు కలిసిన కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని గిన్నిసార్లు కలిసిన అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఈయన పోతానంట చెప్పులు ఎత్తుకపోవడంలో చూస్తున్నాడు. ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇక జరగాల కూడా. 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మొన్న ఫిబ్రవరి 2025 లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా కలుస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు? కాబట్టి ఇన్ని అబద్దాలా? అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరే, గిన్నిసార్లు కలుస్తామని చెప్పింది మీరే, మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పేది మీరే. అంటే ఎంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు. ఇది ప్రజల లోపల అధైర్యాన్ని నింపింది. లాస్ట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతులు తెచ్చారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతులు తెచ్చింది. మొత్తం ఏం కాదుగా, మేము ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న. ఇక తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. పోనీ ఇది తెలియక జరిగిందా అంటే తెలిసి చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది. కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, అధోగతి పాలు చేసిండని చెప్పి ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, మేము చెప్పినాం. ఎలక్షన్ అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మేము కోరినాం. ప్రజలను ఓటేమని విజ్ఞప్తి చేసినాం. కానీ ప్రజలు ఏం చేశారు?
6 గ్యారెంటీలు మీరు ఇచ్చిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు. ఇది 100 రోజుల లోపటే అమలు చేస్తామని మీరు చెప్పారు. ప్రజలు మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లేసాయి. ఇలా ఏమైంది? 6 గ్యారెంటీలు ఇక మేము ఏం చేయలేమంటున్నారు. ఇవాళ 6 గ్యారెంటీలు మేము అమలు చేయలేము, మమ్మల్ని అడగకండి. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, మీరు పీఆర్సీ గురించి కానీ, మీ డిఏల గురించి కానీ, మీ ప్రమోషన్ గురించి కానీ, మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి మమ్మల్ని అడగకండి, మేము ఇయ్యలేము, మీ కర్మ అంటున్నారు వాళ్ళు. ఇక తెలంగాణకు ఒక పెద్ద మనిషిగా